హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ కోడ్ రేంజర్స్కి స్వాగతం. సో ఓకే, మంచిది ఫ్రెండ్స్. సో లెట్ us బిగిన్. మీరందరూ ఇంట్రొడక్షన్ షార్ట్ చూసే ఉంటారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఐటీ ఫీల్డ్లో నేను ఎంట్రీ ఇవ్వాలి, కోడింగ్ నేర్చుకోవాలి, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వెళ్ళాలి ఐటీ సైడ్, ఆర్ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవారు, మెక్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వెళ్ళాలనుకున్న వారి కొరకు ఈ ఛానల్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం తీసుకున్న టాపిక్స్ ఎలా ఉంటాయంటే అండి, ఎగ్జాక్ట్గా మీకు జాబ్ రాగలిగినటువంటి టాపిక్స్ ఏవైతే అవసరమై ఉంటాయో ఆ టాపిక్స్ మట్టుకే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ బిఫోర్ దట్, ఇప్పుడు ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, ఇది ఆల్రెడీ జావా అని ఒక స్టాక్ ఉందండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది వచ్చిన వారు ఆల్రెడీ కోర్ జావా అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది నేర్చుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి చాలా ఫీడ్బ్యాక్ ప్రకారంగా నేను పోల్చుకొని చూడగా అడ్వాన్స్డ్ జావా కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. అంటే దానికే చాలా ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట. వాటిపైన సార్ స్టార్టింగ్ టీచింగ్ చేయండి అని మనకు ఫీడ్బ్యాక్ వచ్చింది కనుక నేను అడ్వాన్స్డ్ జావా కాన్సెప్ట్స్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ లేటర్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కొరకు, లేదంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఐటీ ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళ కొరకు ఇప్పుడు నేను కోర్ జావా అన్న కాన్సెప్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తానండి. ఓకే. అప్పుడు జీరో నుంచి వస్తుంది. ఆ వీడియోస్ అనేవి మీరు వాచ్ చేయండి. ఓకే. ఆ వీడియోస్ అంటే మీరు కవర్ చేసాక దెన్ ఆఫ్టర్వర్డ్స్ మీరు అడ్వాన్స్ జావా చూసాక అప్పుడు మీరు కంప్లీట్ బ్యాక్ అండ్ డెవలపర్ అవుతారన్నమాట. ఓకే. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మళ్ళీ మనం ఏం చేస్తానంటే, నేను ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. వేరే మనం అక్కడ నేర్చుకోవడం ఏమేమి నేర్చుకుంటామంటే, అక్కడ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ రియాక్ట్ మళ్ళీ రెండు ఉన్నామంటే, ఒకటి మొబైల్ అప్లికేషన్ సైడ్ అయితే రియాక్ట్ నేటివ్, అంటే వెబ్ అప్లికేషన్ అయితే మనకి రియాక్ట్ చేస్తుంది, మనం నేర్చుకోవడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మీకు ఒక ఎగ్జామినేషన్ అనేది కూడా నేను నా సైడ్ నుంచి కండక్ట్ చేసి మీకు సర్టిఫికేషన్ చేయడం కూడా జరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ సర్టిఫికేషన్ న్యూ పీపుల్ మీరు అనేది జాబ్ అనేది మీరు ఎంట్రీ లెవెల్లో జాబ్స్ మటుకు మీరు తీసుకోవచ్చు. ఆ లెవెల్ మటుకు టీచింగ్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ రోజుకి మరి మనం స్టార్ట్ చేద్దాం అడ్వాన్స్డ్ జావా టాపిక్ నుంచి. ఓకే. సో ఐ హోప్ అందరికీ నా స్క్రీన్ విజిబుల్గా ఉంది. జస్ట్ ఎ సెకండ్. ఓకే. సో వాట్ డూ యూ మీన్ బై అడ్వాన్స్డ్ జావా? ఆల్రెడీ మీరు ఇన్ని రోజులు నేర్చుకున్నారు. ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు ఆల్రెడీ జావా తెలిసిన వాళ్ళకి పదం వాళ్ళు ఫెమిలియర్ గానే ఉంటారు. వాట్ డూ యూ మీన్ బై JDK? జావా డెవలప్మెంట్ కిట్ అంటాం. జావా డెవలప్మెంట్ కిట్, ఇందులో ఏముంటుందండి? జావా డెవలప్మెంట్ కిట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ APIs. APIs అనగా ఏంటి సార్? ఈ APIs ఆర్ నథింగ్ బట్ ఆల్ డాట్ క్లాస్ ఫైల్స్ అండి. ఈ డాట్ క్లాస్ ఫైల్స్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, వీటన్నిటిని మనం యూజ్ చేసి ఇన్ని రోజులు మనం ఏం చేసామంటే జావాలో కన్సోల్ బేస్డ్ లో మనం వర్క్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటిలో సపోజ్ కొన్ని కాన్సెప్ట్స్ చూద్దామండి. ఇప్పుడు మనం వేరియబుల్ టైప్స్ నేర్చుకుని ఉంటాం. ఫర్ సపోజ్ స్ట్రింగ్స్, కలెక్షన్ APIs, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, సీరియలైజేషన్. సో ఇలా మీరు ఇన్ని రోజులు జావా కోర్ జావా టైంలో మీరు ఈ కాన్సెప్ట్స్ అనేటివి మీరు నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఇదివరకైతే మీరు బిల్డ్ చేయగలిగినటువంటి సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఎస్, మీరు బిల్డ్ చేయవచ్చు. బట్ వాట్ వీ కెన్ బిల్డ్, ఏమి మనం బిల్డ్ చేయవచ్చు, ఎంత మటుకు మనం బిల్డ్ చేయవచ్చు? ఓకే. కోర్ జావా ఉన్న నాలెడ్జ్తో మనము కేవలం స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ మటుకు మనం బిల్డ్ చేయొచ్చు అండి. స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ మీన్స్ వాట్? ఇప్పుడు స్టాండర్డ్ అలోన్ అప్లికేషన్స్ అనగా కేవలం ఇవి ఒక్క మెషిన్ మటుకు ఇవి పనిచేస్తాయి అన్నమాట. ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు మీ కంప్యూటర్ ఉంది. మీ కంప్యూటర్లో ఏముంటుందండి? MS వర్డ్ ఉంటుంది. ఓకే. ఈ MS వర్డ్ అనేది మీ కంప్యూటర్లోనే పనిచేస్తుంది తప్ప, ఓకే, వేరే వాళ్ళ మెషిన్లో ఇది పనిచేయదు అనమాట. ఇది మీకు మటుకు ఇది సొంతంగా
ఉంటుంది. వేరే వాళ్ళ మెషిన్‌లో గూడా ఉంటుంది. వాళ్ళకి ఇండిపెండెంట్‌గా మళ్ళీ ఈ ఎంఎస్ వర్డ్ అనేది వాళ్ళకి సెపరేట్‌గా వాళ్ళకుంటుందనమాట. ఓకే. నో కంపాటిబిలిటీ, నో రిలేషన్‌షిప్ బిట్వీన్ మీ ఎంఎస్ వర్డ్‌కి, వాళ్ళ ఎంఎస్ వర్డ్‌కి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. ఫర్ సపోజ్ కాలిక్యులేటర్ కూడా అలాంటిది. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కాలిక్యులేటర్. ఓకే. ఇది ఏంటి అండి? డిపెండెంట్ ఆన్ వన్ సిస్టమ్. సో, ఇలాంటి వాటిని మనం ఏమంటామండి? స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. బట్ బీయింగ్ ఏ జావా డెవలపర్, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా మీరు చూసుకుంటున్నారు కాబట్టి, మీరు ఈరోజు మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి కండిషన్స్, ఐటీ కంపెనీస్‌లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఈ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ బిల్డ్ చేసే వాళ్ళ కొరకు కాదు వాళ్ళు వాళ్ళు చూస్తున్నట్టిది. ఓకే. వాళ్ళు చూస్తున్న ఐటీ కంపెనీస్ చూస్తున్నవా అటువంటి డెవలపర్స్ వాళ్ళలో వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే వెబ్ అప్లికేషన్స్. వీళ్ళ కొరకు వాళ్ళు చూస్తున్నారండి. వెబ్ అప్లికేషన్ డెవలపర్స్. వెబ్ అప్లికేషన్ అంటే జనరల్‌గా వాట్ డు యూ మీన్ బై వెబ్ అప్లికేషన్? వెబ్ అప్లికేషన్ అంటే అండి ఈ అప్లికేషన్ అనేది ఇది స్టాండ్ అలోన్ కాదండి. ఓకే. ద అప్లికేషన్ విచ్ రన్స్ ఓవర్ ఇంటర్నెట్. ఈ అప్లికేషన్ వెబ్ అప్లికేషన్ అనేది ఏంటంటే అండి, ఈ అప్లికేషన్‌లో ఉన్న కెపాసిటీ ఏంటి అంటే, ఇది ఇంటర్నెట్‌ని యూజ్ చేసి నడుస్తుందన్నమాట. అంటే ఈ వెబ్ అప్లికేషన్‌ని ఒకరికి మించి ఎంతమందైనా కూడా ఒక సమయంలో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చన్నమాట. మన స్టాండ్ అలోన్ అప్లికేషన్ లాగా ఒకరికి పరిమితం కాదన్నమాట ఇది. ఓకే. ఎంతమందైనా కూడా ఒక సమయంలో దీనిపైన వర్క్ చేయొచ్చన్నమాట. అది వెబ్ అప్లికేషన్‌లో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఓకే. సో, ఈ వెబ్ అప్లికేషన్ అనేది ఇప్పుడు మనము మన ఐటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఇదైతే వెబ్ అప్లికేషన్. బట్ మనకొచ్చినటువంటి కోర్ జావా నాలెడ్జ్‌తో మనం ఈ వెబ్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేయగలమా? క్వెషన్. ఓకే. నో. ఇంపాసిబుల్. వై ఇంపాసిబుల్ సార్? కొన్ని పాయింట్స్ చూద్దాం. వెబ్ అప్లికేషన్‌కి యాక్చువల్‌గా మనకు కావాల్సినటి ఏంటి అన్నమాట. జనరల్‌గా కొన్ని టెక్నాలజీస్ ఇప్పుడు జేడీబీసీ, హ్మ్. ఓకే. జేడీబీసీ, సర్వ్‌లెట్ ఆర్ జేఎస్‌పీ అంటామండి. ఈ టెక్నాలజీస్ గనుక మనకొచ్చినట్టయితే మనము జావాని యూజ్ చేసేసి మనం ఒక వెబ్ అప్లికేషన్ అనేది మనం బిల్డ్ చేసుకోగలం. ఓకే. సో, మనం ఒకసారి లాస్ట్ నుంచి చూద్దాం. వాట్ డు యూ మీన్ బై జేఎస్‌పీ అన్నమాట. జేఎస్‌పీ మీన్స్ నథింగ్ బట్ జావా సర్వర్ పేజెస్ అంటామండి. ఈ జావా సర్వర్ పేజెస్ యొక్క పని ఏంటి అంటే, ఇవి వ్యూ పార్ట్ అనేటివి మనకు ఇస్తాయన్నమాట. వ్యూ పార్ట్ మీన్స్ మీరేదైనా వెబ్‌సైట్‌కి వెళ్ళినప్పుడు, సపోజ్ మీరే జనరల్‌గా మీ స్టూడెంట్ టైమ్‌లో మీ రిజల్ట్ ఆఫ్టర్ అనౌన్సింగ్ ద రిజల్ట్. రిజల్ట్ అనేది ఒకసారి మీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ 10థ్ బోర్డ్ వాటెవర్. వాళ్ళు ఒకసారి రిజల్ట్ అనౌన్స్ చేశామన్నాక మీరేం చేశారండి జనరల్‌గా మీ మొబైల్ అప్లికేషన్‌లో మీ కాలేజ్ యొక్క ఆర్ యూనివర్సిటీ పర్టిక్యులర్ యూనివర్సిటీ యొక్క వెబ్‌సైట్‌ని విజిట్ చేసి అక్కడ మీరేం చేస్తారన్నమాట? వాళ్ళకాడికి మీకు ఫ్రంట్ ఎండ్‌లోనే ఇస్తారన్నమాట. మీరు విజిట్ చేయగానే బ్రౌజర్‌లో మీకు కనిపించే పార్ట్ ఏదైతే ఉందో, మీ రోల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత సబ్మిట్ చేయండి ఒక చిన్న బటన్ ఇవ్వడం జరిగింది. అది మీరు సబ్మిట్ చేశాక వాళ్ళు దాన్ని ఇన్‌పుట్‌గా తీసుకొని, అప్పుడు మీ రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మీకు మళ్ళీ పైకి చూపెట్టడం జరిగింది. సో, మీరు రిజల్ట్‌ని సెర్చ్ చేసుకునే విధంగా మీకు ఫ్రంట్‌లో కొన్ని ఆప్షన్స్ ఏవైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళ వెబ్‌సైట్‌లో దాన్నే మనం వ్యూ పార్ట్ అన్నాం. ఓకే. సో, ఆ వ్యూ పార్ట్‌ని మనం ఫ్రంట్ ఎండ్ అని కూడా అనొచ్చు. ఓకే. సో, ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్ అనేది మనం జావాలో ఏ టెక్నాలజీ యూజ్ చేసి బిల్డ్ చేస్తామన్నమాట? జేఎస్‌పీ. జేఎస్‌పీ మీన్స్ జావా సర్వర్ పేజెస్. లేటర్ ఆన్ మనం దీనిపైన కూడా టాపిక్స్ అనేటివి కవర్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సర్వ్‌లెట్ అంటామన్నమాట. ఓకే. సర్వ్‌లెట్ మీన్స్ నథింగ్ బట్ ఇది ఒక టెక్నాలజీ ఏంటంటే దీన్ని మనం ప్రాసెస్ ప్రాసెసింగ్ అంటామండి. దీనిలో ఏముంటుందండి, దీంట్లో ప్రాసెసింగ్ లాజిక్ అనేది ఉంటదన్నమాట. వాట్ డు వి మీన్ బై ప్రాసెసింగ్ లాజిక్ సార్? ఓకే. ఇందాక నేను మీకు చెప్పిన విధంగా ఇప్పుడు సపోజ్ మీరు మీ యూనివర్సిటీ వెబ్‌సైట్‌కెళ్లారు. అక్కడ వాళ్ళ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో మీ రోల్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు అడుగుతున్నారు. ఫర్ సపోజ్. ఎందుకు అడుగుతున్నారు? మీ రిజల్ట్ అనేది వాళ్ళు మీకు డిస్‌ప్లే చేయాలి కాబట్టి. ఓకే. సో, వాళ్ళు అడిగిన ప్రకారంగా మీరు ఇచ్చారండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ సో అండ్ సో క్రెడెన్షియల్స్ వాటెవర్ వాళ్ళు ఏదైతే అడిగారో. ఓకే. మనం డేట్ ఆఫ్ బర్త్ అండ్ హ్మ్. హాల్ టికెట్ నంబర్ అనుకుందాం. ఓకే. సో, మీరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ హాల్ టికెట్ నంబర్ జేఎస్‌పీ ద్వారా మీరు ఎంటర్ చేశాక, మీరు ఎంటర్ చేసినటువంటి హాల్ టికెట్ నంబర్ ఏదైతే మీదుందో అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో, అది కరెక్టేనా? కాదా?
ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్, దెన్ వాళ్ళు మీ రిజల్ట్ అనేది మీకు డిస్‌ప్లే చేయాలి యూనివర్సిటీ వాళ్ళు. సో, మీరు ఎంటర్ చేశాక మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ హాల్ టికెట్ నంబర్, ఈ సర్వ్‌లెట్ అనేది ఎలాంటి అప్లికేషన్ అంటే ఇది ప్రాసెసింగ్ లాజిక్. అంటే బయట నుంచి వచ్చినటువంటి డేటాని ఇది ప్రాసెస్ చేస్తుందన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక లాజిక్ ఉంది. ఏంటి? ఎంటర్ అయినటువంటి హాల్ టికెట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. ఇది మన డేటాలో ఉందా? ఈయన ఒక స్టూడెంటేనా? ఈ రోల్ నంబర్‌తో ఒక స్టూడెంట్ మన దగ్గర ఉన్నాడా? లేదా? అని క్రాస్ చెక్ చేయడానికి ఒక లాజిక్ అనేది ఇక్కడ ఉంటదన్నమాట. సర్వ్‌లెట్. ఓకే. సో, ఈ సర్వ్‌లెట్ దాన్ని అప్రూవ్ చేస్తే గనక అప్పుడు మీ రిజల్ట్ అనేది మీ యూనివర్సిటీ వెబ్‌సైట్ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు యూనివర్సిటీ అనేది మీ రిజల్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ నుంచి వాళ్ళు తీసుకున్నాక, ఈ సర్వ్‌లెట్ అనేది మీ డీటెయిల్స్ లైక్ యూజర్ నేమ్ సారీ హాల్ టికెట్ నంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ సర్వ్‌లెట్ అనేది క్రాస్ చెక్ చేసి అప్రూవ్ చేశాక, అప్పుడు యూనివర్సిటీ మేనేజ్మెంట్ అనేది మీ డీటెయిల్స్ అనేది మీకు చూపెట్టాలి. కాబట్టి సో, ఈ మీ డీటెయిల్స్ అన్నిటిని మనం ఏమందామంటే ఇప్పుడు డేటా అందాం. ఓకే. సో, ఒక పర్టిక్యులర్ యూనివర్సిటీ ఉంది అంటే ఆఫ్‌కోర్స్ ఎనామరస్ డేటా అనేది వాళ్ళ దగ్గర ఉంటదండి. నాట్ ఓన్లీ యూనివర్సిటీ, ఎనీ బిజినెస్ సపోజ్ కామర్స్ ఎంటిటీస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ట్రెండ్ అండి. ఇప్పుడు డేటా అనేది ఒక ట్రెండింగ్‌లో ఉంది. ఒక న్యూ ఇంజిన్ ఆయిల్ అనుకోండి డేటా. హూ ఎవరికైతే డేటాలో మంచి నాలెడ్జ్ ఉందో వాళ్ళ కెరియర్ గన్ షాట్ అనుకోండి. ఓకే. సో, బట్ మన టాపిక్‌కొద్దాం. ఓకే. సో, ఈ డేటా ఎంత డేటా ఉంటుందంటే అండి, ఇప్పుడు సపోజ్ మీకు గూడా ఇంట్లో కంప్యూటర్ ఉంది. ఓకే. అండ్ దానికంటూ ఒక హార్డ్ డిస్క్ ఉంది. మొబైల్స్ ఉన్నాయి. మనకు కూడా సమ్ సార్ట్ ఆఫ్ స్టోరేజ్ ఉంది. బట్ ఈ స్టోరేజ్ అనేది ఒక సర్టెన్ లిమిట్‌లో ఉంటుంది కదండీ! ఇప్పుడు సపోజ్ ఒక 1,00,000-2,00,000 వరకు స్టూడెంట్స్ డేటా అనేది ఎంటైర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వరకు ఆర్ 3 ఇయర్స్ డిగ్రీ టెన్యూర్ వాళ్ళ సబ్జెక్ట్ మార్క్స్, వాళ్ళు ఎంత ఫీస్ కట్టారు, ఇవన్నీ డీటెయిల్స్ మనకు అప్ టు ఒక 2,00,000 స్టూడెంట్స్ డీటెయిల్స్ మనం మెయింటైన్ చేయాలనుకుంటే, ఒక మన లోకల్ మెషిన్‌లో పాసిబుల్ అవుతుందా అండి? లోకల్ మెషిన్ మీన్స్ ఐ మీన్ మన లోకల్ కంప్యూటర్ అనుకోండి. మనం వాడుతున్న పర్సనల్ ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్ ఆర్ మన మొబైల్. ఈ డేటా ఒక వచ్చినటువంటి ఒక లిమిట్ ఇది సరిపోతుందా? సరిపోదు. ఓకే. సో, అప్పుడు ఈ డేటా అనేది ఒక హై లెవెల్‌లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే. ఈ హై లెవెల్ రిక్వైర్మెంట్ మీన్స్ వాళ్ళకి స్పేస్ ఎక్కువగా కావాలి. 2,00,000 మెంబర్స్ సరిపడా లేదా 4,00,000 మెంబర్‌కి సరిపడేటువంటి స్టోరేజ్ అనేది వాళ్ళకి కావాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ఈ పిక్చర్‌లోకి వస్తారన్నమాట. ఎవరు? ఈ డేటాబేస్ వెండర్స్. ఓకే. ఈ డేటాబేస్ వెండర్స్ ఎవరో కాదండి. వీళ్ళ మెయిన్ డ్యూటీ ఏంటి అంటే, వీళ్ళు స్టోరేజ్ ఇస్తారండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వీళ్ళు స్టోరేజ్ ఇస్తారు. మా దగ్గర స్టోరేజ్ ఉంది. మీరు వినియోగించుకోండి. మీ డేటా ఏదైతే ఉందో మా స్టోరేజ్‌లో మీరు స్టోర్ చేసుకోండి. మేము మళ్ళీ ఎప్పుడు మీకు కావాలన్నా గూడా మీరు ఆ స్టోరేజ్‌లో నుంచి మీకు కావాల్సినటువంటి డేటాను మీరు తీసుకొని చూడొచ్చు, మార్పు చేర్పులు చేయొచ్చు. వాటెవర్ ఏది మీరు చేయాలనుకుంటున్నారో మీ డేటా మీ ఇష్టం. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే. సో, ఈ జేడీబీసీ అన్న టెక్నాలజీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ జేడీబీసీ అన్న టెక్నాలజీ మనము డేటాబేస్ ఓకే. సమాచారాన్ని స్టోర్ జేసుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి డేటాబేస్ వెండర్స్ అని నేను జెప్పాను గదా! వాళ్ళ వెండర్స్‌తో మనం పని చేయడానికి ఈ జేడీబీసీ అనే టెక్నాలజీ అనేది మనకు జావా ద్వారా ఉపయోగపడుతుంది. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే. సో, మనం ఇప్పుడు టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే ఈరోజండి జేడీబీసీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. జేడీబీసీ డేటాబేస్ నుంచి. ఓకే. నెక్స్ట్ దెన్ ఆఫ్టర్‌వర్డ్స్ మనం సర్వ్‌లెట్, జేఎస్‌పీస్ ఇవన్నీ కంటిన్యూ ఫర్దర్ వీడియోస్‌లో నేను చెప్తూ ఉంటాననమాట. ఓకే. సెక్షన్ బై సెక్షన్. ఓకే. జస్ట్ ఎ సెకండ్. సో, నౌ ఒకసారి మనం చూద్దామండి. హ్మ్. ఓకే. ఐ హోప్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్. ఓకే. జనరల్‌గా ఇప్పుడు చూడండి డేటాబేస్. మనకు టైం అనేది సేవ్ కావాలి. అండ్ ఇన్ షార్ట్‌లోనే కాన్సెప్ట్ అర్థం కావాలి. నేను ముందే మీకు ఈ అరేంజ్‌మెంట్స్ అన్ని చేసి పెట్టానండి. జస్ట్ మీరు చూడండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన విధంగా డేటాబేస్. ఓకే. ఈ డేటాబేస్ వెండర్స్ ఉంటారని నేను చెప్పాను కదా! డేటాబేస్ వెండర్స్ దగ్గర ఏముంటుందంటే ఈ విధంగా స్టోరేజ్ ఉందనుకోండి. ఓకే. సో, ఈ విధంగా వాళ్ళ దగ్గర వేర్ హౌసెస్ అంటారనమాట. వేర్ హౌసెస్ మీన్స్ ఎనామరస్ మెమరీ స్పేస్ అనేది వాళ్ళ దగ్గర ఉందన్నమాట. చాలా స్పేస్ ఉంటదనమాట. ఆ వేర్ హౌసెస్‌లో వాళ్ళు డేటా అనేది వాళ్ళు స్టోర్ చేస్తా ఉంటారు. ఓకే. సో, వాళ్ళని మనం డేటాబేస్ వెండర్స్ అని అంటాం. లేదా డేటాబేస్ కంపెనీస్ అని అంటాం. సపోజ్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఇనే ఉంటారు. ఒరాకిల్, ఓకే. మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రీ, మ్యాంగోడిబి, ఓకే. చాలా కంపెనీస్ ఉన్నాయి.
సో, ఈ కంపెనీస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే అండి, స్టోరేజ్ ఇవ్వడం. ఓకే. వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంది. స్టోరేజ్‌ని వాళ్ళు ఇస్తున్నారు. మనకు అవసరం ఉంది స్టోరేజ్‌తో అంటే వాళ్ళ స్టోరేజ్‌ని మనం ఉపయోగించుకోవడం. ఓకే. సో, కొంచెం ఒకసారి మనం ఆహ్, ఈ డేటాబేసెస్ అంటే అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సపోజ్ ఒక డేటాబేస్ అనుకోండి. హ్మ్. ఈ డేటాబేస్‌లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఆర్‌డిబిఎంఎస్ అంటాం. రిలేషన్‌షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. రిలేషన్‌షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే అండి, ఇక్కడ డేటా అనేది డేటాబేస్ వాళ్ళు ఒక క్రమంలో వాళ్ళు అరేంజ్ చేస్తారన్నమాట. అండ్ కాలమ్ ఫార్మాట్స్‌లో డేటాని వాళ్ళు స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్‌గా మనం ఎక్సెల్ షీట్‌లో వర్క్ చేస్తే మనం క్రమంగా ఎలా అయితే డేటా అరేంజ్ చేసుకుంటా ఉంటామో, ఆ విధంగా డేటా అనేది అది స్టోర్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం మైఎస్‌క్యూఎల్ అని కూడా అనొచ్చు. ఓకే. మైఎస్‌క్యూఎల్ మీన్స్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే. స్ట్రక్చర్‌గా లాంగ్వేజ్ అనేది వర్క్ చేస్తుంది. స్ట్రక్చర్‌గా అది డేటాని స్టోర్ చేస్తుంది. లైక్ ఇన్ ఎక్సెల్. ఓకే. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏముంటుందండి డేటాబేస్‌లో నో ఎస్‌క్యూఎల్ అంటే నో స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే. ఇక్కడ డేటా ఏ విధంగానే ఉండొచ్చండి. ఓకే. సపోజ్ ఈమెయిల్ డేటా ఉంది. ఈమెయిల్ డేటా అంతా కూడా వాళ్ళు ఒక దగ్గర డంప్ చేస్తారు. సపోజ్ పిక్చర్ ఉంది. పిక్చర్ అంతా కూడా ఒక దగ్గర డంప్ చేస్తారు. ఓకే. అంటే డేటా కింద ఒక సర్టెన్ స్ట్రక్చర్ అనేది ఉండదన్నమాట. ఓకే. ఈ నో ఎస్‌క్యూఎల్స్ అంటే ఫర్ సపోజ్ కంపెనీస్ సారీ నాట్ మైఎస్‌క్యూఎల్ మ్యాంగోడిబి. ఓకే. ఆర్‌డిబిఎంఎస్ అంటే సపోజ్ ఇది మైఎస్‌క్యూఎల్ అంటాం, ఒరాకిల్ అంటాం. ఓకే. ఈ 2 కూడా ఆర్‌డిబిఎంఎస్ డేటాబేసెస్. ఓకే. జస్ట్ ఫర్ మీకంటూ కొంచెం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి ఇది నేను చెప్తున్నాను. ఓకే. అండ్ నౌ ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు సెంట్రల్ నేను ఇక్కడ ఒకటి డీబీఎంఎస్ అనేది ఒక టర్మినాలజీ నేను యూజ్ చేస్తున్నాను. ఏంటి ఇది? డీబీఎంఎస్ మీన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఓకే. ఈ డేటాబేసెస్‌తో గనక మనం వర్క్ చేయాలి అనంటే, ఈ డేటాబేస్ ప్రొవైడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళేమన్నారంటే, మేము మీకొకటి డీబీఎంఎస్ అనేది ఇస్తున్నాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మేము మీకు ఇస్తున్నాం. అది మా దగ్గర ఉంది. మీరు దాన్ని యూజ్ చేసి మీరు మా డేటాబేస్‌తో వర్క్ చేసుకోవచ్చు అన్నారు. ఓకే. మనం గనక ఇప్పుడు ఫర్ సెకండ్ మనం ఒక జావా డెవలపర్ కాదనుకోండి. మనం డైరెక్ట్ డేటాబేస్ వాళ్ళతోటే పని చేస్తున్నాం అనుకోండి. వాళ్ళ డేటాబేస్‌ని మనం యూజ్ చేస్తున్నాం. సో, ఎలా యూజ్ చేయమంటున్నారు వాళ్ళు? డీబీఎంఎస్‌ని యూజ్ చేయండి. అయితే ఈ డీబీఎంఎస్‌లో ఏం జరుగుతుంది? డేటాబేస్ ఇంజిన్ అని ఒకటి ఉంటదన్నమాట. దాంట్లో కూడా ఒక కంపైలర్ ఉంటది. మన జావాలో కంపైలర్ ఉన్నట్టుగా అక్కడ కూడా ఒక కంపైలర్ ఉంటది. అదేం చేస్తది అంటే సింటాక్సెస్ తీసుకుంటది. మనం ఏ విధంగా అయితే సింటాక్స్ రాస్తున్నారో కంపైల్ చేస్తుందో జావాలో, ఈ డేటాబేస్‌లో కూడా ఓకే. డేటాబేస్ ఇంజిన్ అనేది ఒకటి ఉంటదన్నమాట. అది కూడా సింటాక్సెస్ చూసుకుంటది. బట్ డేటాబేస్‌లో వచ్చేటువంటి సింటాక్స్ ఏ విధంగా ఉంటదంటే దాన్ని మనం క్వెరీస్ ఓకే. క్వెరీస్ అంటే లైక్ క్వెషన్స్ మనం దానికి పాస్ చేయాలి. ఆ క్వెషన్‌ని ఈ డేటాబేస్ ఇంజిన్ ఏం చేస్తదంటే కంపైల్ చేస్తది. ఓకే. ఇప్పుడు ఆ క్వెషన్‌లో ఏం రాంగ్ ఎర్రర్స్ ఏమీ లేవంటే అప్పుడు ఆ క్వెషన్ అది ఎగ్జిక్యూట్ చేస్తది. సపోజ్ కొన్ని క్వెషన్స్ నేను ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ అన్నా. డేటాబేస్‌లో ఇప్పుడు మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఎక్సెల్‌లో మనం క్రియేట్ చేసినట్టుగా. దానికి ఇదండి క్వెరీ. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ సపోజ్ అతని ఈఐడీ, డేటా ఏదో ఈ విధంగా ఉంది. మనం జావాలో ఇచ్చినట్టుగా రిటర్న్ టైప్ డేటా టైప్. వేరియబుల్ ఈఐడీ, డేటా టైప్ ఏంటి అన్నట్టుగా ఇక్కడ కూడా మనం ఒక కాలమ్ ఉంటది. ఈఐడీ అన్న పేరుతో దాంట్లో డేటా ఇంటిజర్ టైప్ డేటా వెళ్తుంది అని మనం చెప్పాలి. నెక్స్ట్ ఈనేమ్. ఈనేమ్ అనేది ఇక్కడ స్ట్రింగ్ డేటా అండి ఇది. ఓకే. స్ట్రింగ్ డేటా. బట్ ఇక్కడ మన డేటాబేస్‌లో దానికున్నటువంటి టెర్మినాలజీ ఏంటంటే వేర్‌క్యార్ అని. వేర్‌క్యార్ అండ్ దాని కెపాసిటీ ఎంత. ఓకే. అంటే ఒక వేరియబుల్‌లో స్టోరేజ్ కెపాసిటీ అని మనం డిసైడ్ చేస్తున్నామన్నమాట. వేర్‌క్యార్ 100 అండ్ ఈఏజ్ ఇదొక కాలమ్ దీని డేటా ఇంటిజర్ టైప్ వెళ్ళాలి. సో, ఇది సింటాక్స్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు ఒక ఆల్రెడీ సెకండ్ సింటాక్స్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఈ సింటాక్స్ ఏం చేస్తదంటే డేటా అన్నది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. దాన్ని నేను చూడాలి డేటాబేస్ నుంచి. సో, ఈ క్వెరీ అనేది మనం పాస్ చేయాలి డేటాబేస్ ఇంజిన్‌కి. అప్డేట్ స్టూడెంట్ ఏదైనా ఆల్రెడీ డేటా స్టోర్ అయి ఉంది. ఆ స్టోర్ అయిన డేటాలో మనం ఏమైనా కరెక్షన్ చేయాలి డేటాబేస్ సైడ్ అంటే దానికి ఇది క్వెరీ అన్నమాట. సో, సార్ ఇదంతా బాగానే ఉంది. డేటాబేస్ ఉంది. దానికో డీబీఎస్ అనేది ఒకటి ఉంది. ఆ డీబీఎంఎస్‌కి మనం క్వెరీస్ పాస్ చేయాలి. ఆ విధంగా అది డీబీఎంఎస్ వర్క్ చేస్తూ ఉంటది. కానీ మనం జావా డెవలపర్స్ కదా సార్! మనకు దీనితోటి ఏం పని? ఓకే. దట్ ఈస్ అవర్ గుడ్ క్వెషన్. దాని కొరకే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఓకే. ఆహ్, నేను ఇన్ బిట్వీన్‌లో టైమ్ చూస్తున్నాను. ఎందుకంటే అండి మోర్ థాన్ హాఫ్ అన్ అవర్ ఒక వీడియో వెళ్ళొద్దని అనుకున్నాను. బట్ ఐ థింక్ దిస్ వీడియో ఇదొక 30 మినిట్స్ కంటే ఎక్కువ అవుతుందనుకుంటా. ఓకే. ఆఫ్‌కోర్స్. సో, ఇది డేటాబేస్ ఓకే. ఇది డేటాబేస్ అండ్ దాంట్లో ఉన్నటువంటి డేటాబేస్ టైప్స్ ఆర్‌డిబిఎంఎస్, నోఎస్‌క్యూఎల్ అండ్ డేటాబేస్‌లో డీబీఎంఎస్ ఉంటది. అది క్వెరీస్‌ని కంపైల్ చేస్తుంది. ఆ క్వెరీస్‌ని కంపైల్ చేసి మన డేటాబేసెస్‌తో వర్క్ చేయొచ్చు. బట్ మనం జావా డెవలపర్స్ ఓకే. సో, మన పని డేటాబేసెస్‌లోకెళ్ళి వర్క్ చేయడం కాదు. మనకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ కావాలి అనంటే, మనం జావాలోనే కోడ్ రాద్దాం. ఓకే. మనం రాసిన జావాలో కోడ్ ఏదైతే ఉందో, ఆ కోడే వెళ్లి డేటాబేస్‌తో కనెక్ట్ అయ్యి, అక్కడ ఆపరేషన్స్ ఏవైతే మనం చేయాలనుకుంటున్నామో, ఆ ఆపరేషన్స్ చేసి మళ్ళీ మన దగ్గరికి రావాలి. ఓకే. అలాంటి మెకానిజం ఒకటి మనకు కావాలి.
ఎందుకంటే మనం జావా డెవలపర్స్. సో, అలాంటిది ఏమైనా ఉందా క్వెషన్? ఈ స్లైడ్ చూడండి. ఓకే. సపోజ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇదొక జావా కోడ్ అండి. జావా ఫైల్. ఓకే. ఇక్కడ ఒక డేటా ఉంది. క్లాస్ క్రియేట్ చేసాం. డేటా నేమ్ సుకుమార్ మార్క్స్ 100 సపోజ్ ఇంట్ ఏ 10 ఉందనుకోండి. ఇప్పుడు ఈ డేటా ఇది నేను ఆఫ్టర్ కంపైలేషన్. ఓకే. మీ అందరికీ తెలుసు కంపైల్ టైం మట్టుకే ఈ డేటా అనేది టెంపరవరీగా ర్యామ్‌లో ఉంటుంది. ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిపోయాక గార్బేజ్ కలెక్టర్ అనేది పిక్చర్‌లోకి వస్తుంది. ఆ గార్బేజ్ కలెక్టర్ ఈ డేటాని ఆ ర్యామ్‌లో నుంచి కూడా డిలీట్ చేసేస్తుంది. సో, ఈ డేటాకి ఏమన్నా స్టోరేజ్ ఉందా నా సిస్టమ్‌లో? జనరల్‌గా మనం జావా కోడ్ రాసేటప్పుడు ఉండదండి. అంటిల్ అవర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్, మన ప్రోగ్రామ్ నడిచినంత సేపు మట్టుకే ఈ డేటా అనేది టెంపరరీగా ర్యామ్‌లో ఉంటుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయాక ప్రాపర్ అవుట్‌పుట్ వచ్చేసాక ర్యామ్‌లో నుంచి కూడా డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే గార్బేజ్ కలెక్టర్ పనే అది. మన జేడీబీలోనే గార్బేజ్ కలెక్టర్. ఇది అందరికీ తెలిసిన విషయం. ఓకే. సో, బట్ ఇప్పుడు ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే అండి, నేను ఒక జావా డెవలపర్‌ని కాబట్టి ఇప్పుడు ఈ నేమ్ ఏదైతే ఉందో సుకుమార్ అండ్ స్ట్రింగ్ మార్క్స్ 100 అండ్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ డేటా అనేది నాకు వెళ్లి డేటాబేస్‌లో స్టోర్ కావాలండి. ఓకే. నేను వెళ్లి డేటాబేస్ ఎందుకంటే నేను జావా డెవలపర్‌ని కాబట్టి నేను డేటాబేస్‌కి వెళ్ళడం ఇప్పుడు ఆర్‌డిబిఎంఎస్ ఆహ్, ఏమంటారండి మైఎస్‌క్యూఎల్ ఆ లాంగ్వేజెస్ సెలెక్ట్ క్వెరీ అదంతా నేను ఇప్పుడు నేర్చుకోలేను. ఓకే. సో, నేను జావాలోనే నాకేదేమన్నా మెకానిజం ఉందా? ఓకే. ఫర్ దట్ పర్పస్ ఓకే. ఈ డెవలపర్స్‌కి రిక్వైర్మెంట్ ఉందని ఈ జావా డెవలప్‌మెంట్ టీమ్ ఏదైతే సన్ మైక్రో సిస్టమ్స్ టీమ్ ఉందో ఈ టర్మ్ మీరు ఆల్రెడీ ఇనే ఉంటారు. సన్ మైక్రో సిస్టమ్ టీమ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఏపీఐ ఇచ్చారండి మనకు. ఓకే. మనకంటే అది మనకు కాదండి. చెప్తాను. వాళ్ళు ఒక ఏపీఐ ఇచ్చారు. దాన్నే జేడీబీసీ ఏపీఐ అంటారు. మీరు ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్ పైన జేడీబీసీ ఏపీఐ. ఏపీఐ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ అంటే ఆల్రెడీ దీంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోగ్రామ్స్ మనం యూజ్ చేసి ఓకే. కొన్ని అవసరాలనేటివి మనం తీర్చుకోవచ్చు. వాటినే మనం ఏపీఐస్ అంటాం. ఓకే. సో, ఈ జేడీబీసీ ఏపీఐ పని ఏంటి అంటే, మీరు జావాలో కోడ్ రాయండి. హే జావా డెవలపర్స్ మీరెవరైతే ఉన్నారో జావా డెవలపర్స్, మేము మీకు ఏపీఐ ఇస్తాం. ఎవరంటున్నారు? జావా టీమ్ వాళ్ళు అంటున్నారండి. సైన్ మైక్రోసాఫ్ట్. మేము మీకు ఏపీఐ ఇస్తాం. ఆ ఏపీఐని మీరు యూజ్ చేయండి. సింపుల్. ఆ ఏపీఐని మీరు యూజ్ చేయండి. సరిపోతది. ఆ ఏపీఐ మీకు డేటాబేస్‌తో కనెక్షన్ చేసి, అక్కడ మీరు ఏమైతే ఆపరేషన్ చేయాలనుకుంటే ఆపరేషన్ చేసి, మళ్ళీ మీ దగ్గరకొస్తది. మీరు జస్ట్ ఈ ఏపీఐని మట్టుకు మీరు యూజ్ చేయండి అని వాళ్ళు చెప్పేసారన్నమాట. ఓకే. సో, ఈ ఏపీఎస్‌ని మనం యూజ్ చేస్తే సరిపోతుందా సార్ అంటే, అంతే అండి సరిపోతుంది. మనకిప్పుడు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అంటే, ఈ జేడీబీసీ ఏపీఎస్‌ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఓకే. దట్ మచ్ ఈజియా సార్? అవును. దట్ మచ్ ఈజీ. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది సపోజ్ 3 లైన్స్ ఉన్నాయి చూడండి. మైఎస్‌క్యూఎల్, ఓకే. ఒరాకిల్ అండ్ పోస్ట్‌గ్రే. ఇవేంటి అంటే ఇవి డేటాబేసెస్. తెలియని వారు ఏమైనా ఉంటే ఆహ్, చూడండి డేటాబేసెస్. ఆల్‌మోస్ట్ తెలిసుంటది. కోర్ జావా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్‌కి. ఒకవేళ మీకు లేదు తెలియదన్నా కూడా మీరు నెమ్మదిగా చూడండి మీకు అర్థమవుతుంది. ఇవి డేటాబేసెస్ అనుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను వీటిని. మైఎస్‌క్యూఎల్ ఓకే. ఇదొక డేటాబేస్. ఒరాకిల్ ఇదొక డేటాబేస్. పోస్ట్‌గ్రేస్‌క్యూఎల్ ఇదొక డేటాబేస్. ఓకే. సో, నేనున్నానండి. నాకు డేటాబేస్ మైఎస్‌క్యూఎల్ ఓకే. నేను మైఎస్‌క్యూఎల్ వాళ్ళతో డీల్ చేసుకున్నా. అక్కడ స్టోరేజ్ నేను తీసుకున్నాను. సో, నేను మైఎస్‌క్యూఎల్ యూజ్ చేస్తాను. ఇంకొకరుంటారు వాళ్ళు ఒరాకిల్‌లో వర్క్ చేస్తారు. ఒరాకిల్‌తో వాళ్ళకి ప్రైజెస్ నెగోషియేషన్ మంచిగా అవుతాయి. వాళ్ళకు తక్కువ రేట్లకే వాడు మెమరీ ఇస్తాడు. వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. ఇంకోటి పోస్ట్‌గ్రే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. డిపెండింగ్ అపాన్ మన అవసరత. మనము ఈ డేటాబేస్ వెండర్స్ చాలా మంది ఉన్నారు మార్కెట్‌లో. ఎవరినో ఒకరిని మనం చూజ్ చేసుకుంటాం. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు డేటాబేస్ ఎవరిదైనా మంచిదే. కానీ మనం యూజ్ చేసే మట్టుకు ఏపీఐ ఒకటే. అదే జేడీబీసీ ఏపీఐ. ఓకే. సో, మరి అలా ఎలా ప్రాసెస్ జరుగుతుంది సార్? ఓకే. మనం యూజ్ చేసేది మట్టుకు ఓన్లీ జేడీబీసీ ఏపీఐ. మరి అన్ని డేటాబేసెస్ అదే విధంగా కనెక్ట్ అవుతుంది అనంటే, దాని కొరకే ఒకటి ఏముంటుందంటే, ఈ జేడీబీసీ జావా టీమ్ వాళ్ళు ఏం చేశారంటే, హే డెవలపర్స్ డోంట్ వరీ. డెవలపర్స్ మీరు వరీ కాకండి. మేము ఒక ఏపీఐ ఇస్తున్నాము. ఆ ఏపీఐని ఈ డేటాబేస్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే. ఈ స్టోరేజ్ ఇచ్చే కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ ఏపీఐకి ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఇస్తారు. అంటే వాళ్ళే ఒక కోడ్ రాస్తారు. ఓకే. ఆ కోడ్ ఓకే. ఈ జావా నుంచి వెళ్లి డేటాబేస్‌కి కనెక్ట్ అయ్యే విధంగా ఆ కోడ్‌లో లాజిక్ అనేది ఆ డేటాబేస్ కంపెనీసే రాస్తాయి. ఓకే. మనం జస్ట్ ఈ డేటాబేస్ కంపెనీస్ ఏ కోడ్ అయితే వాళ్ళు ఇచ్చారో, రాసి ఇచ్చారో మనకు, ఈ కోడ్‌ని మీరు యూజ్ చేయండి. మా డేటాబేస్‌తో కనెక్షన్ అనేది మీరు క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకోండి. ఓకే. అర్థమైందండి? మళ్ళీ రిపీట్ చేస్తా. ఈ డేటాబేస్ కంపెనీసే ఓకే.
జావా టీమ్ వాళ్ళు చెప్పినట్టుగా ఈ జేడీబీసీ ఏపీఐకి మీరు ఇంప్లిమెంటేషన్ ఇవ్వండి అని డేటాబేస్ వెండర్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ డేటాబేస్ వెండర్స్ వాళ్ళు ఏం చేశారు, ఓకే, జావాతో మా డేటాబేస్ మీ జావాకి కనెక్ట్ కావాలి కాబట్టి మీరు ఇచ్చినటువంటి జేడీబీసీ ఏపీఐ ఏదైతే ఉందో మేము దానికి ఇంప్లిమెంటేషన్ ఇస్తాం అని వీళ్ళు ఏం చేస్తారు, డేటాబేస్ వెండర్స్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఇచ్చారన్నమాట. ఇంప్లిమెంటేషన్ ఎందుకు నేను ఎందుకు అంటున్నానంటే ఈ జేడీబీసీ ఏపీఐ, ఓకే, ఇప్పుడు చూడండి, ఈ జేడీబీసీ ఏపీఐ ఎక్కడ ఉందండి మన జావాలో, జావా డాట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్లో ఉంటుంది. ఇంకొకటి జావా ఎక్స్ డాట్ ఎస్క్యూఎల్. ఓకే, ఈ రెండు ప్యాకేజెస్లో మనకు జేడీబీసీ ఏపీఐ అనేది ఉంటుంది. ఇదే జేడీబీసీ ఏపీఐ యాక్చువల్గా. జేడీబీసీ ఏపీఐ మీన్స్ జావా డాట్ ఎస్క్యూఎల్, జావా ఎక్స్ డాట్ ఎస్క్యూఎల్. జావా ఎక్స్ అంటే జావా ఎక్స్టెండెడ్ ఎస్క్యూఎల్ అండి. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ మనం చూద్దాం ఇది జావా డాట్ ఎస్క్యూఎల్. ఓకే, ఇది ఆ పర్టికులర్ జేడీబీసీ ఏపీఐ. ఈ ఏపీఐని మనం యూజ్ చేసి మనం డేటాబేస్కి కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, కావాల్సినటువంటి ఆపరేషన్స్ మనం చేస్తాం. నెక్స్ట్, ఈ ఏపీఐస్ ఎక్కడ ఉన్నాయండి మనకు జేడీకేలో, జావా డెవలప్మెంట్ కిట్ ఏదైతే మన సిస్టంలో మనం డౌన్లోడ్ చేసుకున్నామో జావా ప్రోగ్రామ్స్ రాయడానికి, ఆ జేడీకేలో ఆర్టీ డాట్ జార్లో ఉంటుంది. ఓకే, వెరీ సింపుల్. అక్కడికి మళ్ళీ మనం ఆపరేషన్స్ అయితే చేసేది ఏమీ ఉండదు. బట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెలింగ్ దిస్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర జేడీబీసీ ఏపీఐ ఉంది. మనం జేడీబీసీ ఏపీఐతో మనం వర్క్ చేస్తే కనుక మనం డేటాబేస్తో కనెక్షన్ చేయవచ్చు. ఇక్కడ వరకు క్లియరే ఉంది, జావా టీం వాళ్ళు చెప్పారు కాబట్టి. కానీ మళ్ళీ జావా టీం వాళ్ళు ఇంకో మాట చెప్పారు కదా, ఈ ఏపీఐకి ఇంప్లిమెంటేషన్ అనేది డేటాబేస్ వాళ్ళు ఇస్తారు. ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక డెవలపర్ని కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ నేను తీసుకోవాలి. ఆ ఇంప్లిమెంటేషన్ క్లాసెసే ఈ డేటాబేస్ వెండర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జార్ ఫైల్లో మనకి ఇస్తున్నారు, జార్ ఫార్మాట్లో. సపోజ్ MySQL వారు ఇస్తారు, MySQL జార్. యాక్చువల్ MySQL అని ఉండదు, నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాశాను ఇది. ఓకే, ఇప్పుడు MySQL డేటాబేస్ వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నా. సో నేను ఎందుకు చేయాలి, ఇప్పుడు MySQL వాళ్ళని అడగాలి, మీ ఇంప్లిమెంటేషన్ క్లాస్ డాట్ జార్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇవ్వండి. ఓకే, వాళ్ళు మనకు MySQL డాట్ జార్ అనేది మనకి ఇస్తారు. ఈ డాట్ జార్ అనేది ఏంటి అంటే సేమ్ మన జేడీకే లాగా అండి. మన జేడీకే జార్లో ఏ విధంగా అయితే డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయో, ఈ డేటాబేస్ వెండర్స్ ఇచ్చేటువంటి జార్స్లలో కూడా డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయి. ఎవరు కూడా సోర్స్ కోడ్ ఇవ్వరు. ఓకే, ఈ డాట్ క్లాస్ ఫైల్స్ ని మనం రన్ టైమ్ లో లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం అంతే. ఓకే, సో ఏ డేటాబేస్ వాళ్ళతో అయితే మనం పనిచేస్తామో ఆ డేటాబేస్ వాళ్ళ పర్టికులర్ జార్ ఫైల్ అనేది మనకు కంపల్సరీ కావాలండి. ఇప్పుడు మీరు ఒరాకిల్ వాళ్ళతో పనిచేస్తున్నారు, కానీ మీరు జార్ డౌన్లోడ్ చేసుకుంది MySQL వాళ్ళది. ఓకే, అప్పుడు మీరు ఒరాకిల్ వాళ్ళతో వర్క్ చేయాలంటే కుదరదు. ఓకే, ఎందుకంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి జార్ MySQL వాళ్ళదైతే మీరు క్వెరీ అనేది పాస్ చేసినప్పుడు అది MySQLకే డేటాబేస్ తోటే మాట్లాడుతుంది కానీ ఒరాకిల్ డేటాబేస్తో మాట్లాడదు. ఇక్కడ డిపెండెన్సీ ఉంటుంది అనమాట. ఏ డేటాబేస్తో మీరు పనిచేయాలో ఆ డేటాబేస్ వల్ల జార్ ఫైలే మీరు తీసుకోవాలి. ఆ జార్ ఫైల్ని మీరు యూజ్ చేయడమే అంతే. ఇక్కడ మీరు సపరేట్గా కనెక్షన్ కావడానికి డేటాబేస్తో మాట్లాడడానికి సపరేట్గా లాజిక్ అనేది మీరు ఏమీ రాయరండి ఇక్కడ. ఓకే, జావా ఏపీఐ ఉంది, జావా డాట్ ఎస్క్యూఎల్. ఓకే, ఆ ఏపీఐని మనం యూజ్ చేస్తాం. ఆ ఏపీఐకి ఇంప్లిమెంటేషన్ అనేది డేటాబేస్ వెండర్స్ ఇస్తారు. ఆ డేటాబేస్ వెండర్స్ ఇచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి ఒక జార్ ఫైల్లో ఉన్నాయి. ఆ జార్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం వర్క్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, సో లా ఈ సెషన్ లాస్ట్ టాపిక్ వద్దాం. సో దిస్ ఇస్ ఇట్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, జేడీబీసీ ఏపీఐ అన్నాం. ఓకే, సరే, ఎక్స్క్యూజ్ మీ, జావా టీమ్ అన్నట్టుగా, ఓకే, సన్ మైక్రో సిస్టమ్ టీమ్ అన్నట్టుగా వాళ్ళు ఒక ఏపీఐ ఇస్తామన్నారు కదా, ఆ ఏపీఐని మనం యూజ్ చేసుకుందాం. ఓకే, సో ఆ ఏపీఐలో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇప్పుడు జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ డ్రైవర్ ఇదొక క్లాస్ అండి. బ్రాకెట్ సి మీన్స్ ఇదొక క్లాస్. ఈ క్లాస్ ని మనం యూజ్ చేయాలంట. ఓకే, అండ్ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ కనెక్షన్ ఇదొక ఇంటర్ఫేస్ అండి. ఓకే, అంటే మనం డిస్కస్ చేస్తున్నాయి వెరీ ఇంపార్టెంట్ ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్. వీటి ద్వారానే మెయిన్ గా మనం డేటాబేస్ తో ఆపరేషన్స్ అనేది చేస్తాం అన్నమాట. ఓకే, నౌ సెకండ్ వన్ జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ కనెక్షన్, థర్డ్ వన్ స్టేట్మెంట్, ఫోర్త్ వన్ రిజల్ట్ సెట్ ఇంటర్ఫేసెస్. ఈ ఫోర్ ఆబ్జెక్ట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అనమాట, వెరీ క్రూషియల్. ఓకే, వీటి ద్వారానే మనము డేటాబేస్ తోటి సంప్రదింపులు జరపడము, ఓకే, అక్కడ ఆపరేషన్స్ చేయడం అనేవి మనం చేయగలుగుతాం అనమాట. ఇది జేడీబీసీ ఏపీఐలో ఉన్నటువంటి ఇంటర్ఫేసెస్ అండ్ క్లాసెస్. ఓకే, అయితే వీటన్నిటికీ ఇంప్లిమెంటేషన్ అనేది డేటాబేస్ వెండర్స్ ఇస్తారు అన్నాం కదా. ఓకే, సో అందుకే ఇక్కడ రాశాను చూడండి, ఆల్ ఆర్ ఇంప్లిమెంటెడ్ బై డేటాబేస్ వెండర్స్. ఈ ఇంటర్ఫేసెస్ అండ్ ఈ డ్రైవర్ క్లాసెస్ ఇవన్నిటికి కూడా ఇంప్లిమెంటేషన్ ఎవరు ఇస్తారండి, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లాస్ట్ లో చూడండి, డీబీ వెండర్స్ ఇస్తారండి. డీబీ వెండర్స్ అంటే డేటాబేస్ వాళ్ళే వాటికి ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలి, అదే జావా టీమ్ చెప్పింది. కాబట్టి
వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్ డాట్ డ్రైవర్ ఉంది. ఓకే. ఇది ఇక్కడ ఇంప్లిమెంటెడ్ అని రాశాను యాక్చువల్‌గా ఇది రాంగ్. అదొక క్లాస్ కాబట్టి వాళ్ళు ఎక్స్‌టెండ్ చేసుకుంటారు దాన్ని. ఓకే. ఎవరు? డేటాబేస్ వాళ్ళు. ఎక్స్‌టెండ్ చేసుకొని వాళ్ళ లాజిక్ అనేది వాళ్ళు రాస్తారు. నెక్స్ట్ కనెక్షన్ ఐఎంపీఎల్ ఇంప్లిమెంట్ చేసుకుంటారు ఈ ఇంటర్ఫేస్‌ని. అండ్ స్టేట్మెంట్‌ని అండ్ రిజల్ట్ సెట్‌ని. ఎక్స్‌క్యూజ్ మీ. ఓకే. ఈ ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ అనేటివి దీంట్లో లాజిక్ ఉంటదనమాట. ఏది విధమైన లాజిక్ ఉంటదంటే, వాళ్ళ డేటాబేస్‌తో కనెక్ట్ అయ్యే లాజిక్ వాళ్ళే రాసి ఇస్తారు గాబట్టి, ఈ ఆబ్జెక్ట్స్ మన దగ్గరికి రావు. మన దగ్గరికొచ్చేటివి ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్సే. అవి గూడా వీటి జేడీబీసీ ఏపీఐకి ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ గాబట్టి, మనం సింపుల్‌గా వీటిని యూజ్ చేసుకోవడం. లూజ్ కపులింగ్ మోడల్. ఓకే. ఇంకోటి రన్ టైమ్ పాలిమార్ఫిజం మోడల్‌లో ఈ క్లాసెస్ అనేటివి ఈ రైట్ హ్యాండ్ సైడ్ క్లాసెస్ నా కర్సర్ చూడండి. ఈ క్లాసెస్ అనేటివి మనకు అవైలబుల్‌లో ఉంటాయి. ఈ క్లాసెస్‌ని మనం ఈ పేరెంట్ చైల్డ్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్‌లో ఓకే. లూజ్ కప్లింగ్ మోడల్‌లో మన జేడీబీసీ ఏపీఐ ఈ ఇంటర్‌ఫేసెస్‌ని యూజ్ చేసి మనం వర్క్ చేసుకోవడం జరుగుతుంది. వెరీ సింపుల్. ఓకే. సో, ఈ ఏపీఎస్‌తో మనం ఏ విధంగా వర్క్ చేసుకోవాలి? కనెక్షన్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే. నెక్స్ట్ ఈ డీబీ వెండర్స్ ఏదైతే ఇంప్లిమెంటేషన్ క్లాసెస్ వాళ్ళయి ఉన్నాయో జార్ ఫైల్ అనుకున్నామో ఇక్కడ ఈ విధంగా. ఈ జార్ ఫైల్స్ ఎక్కడున్నాయి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే. అంటిల్ దెన్ బై.